Hey guys, welcome to my channel. It's day 2 in Gokarna. So started actually అయితే బైక్ పార్కింగ్ 10 rupees. ఇక్కడ ఓన్లీ క్యాష్ వెళ్తది. నెట్వర్క్ కూడా 0. 1.5 kilometers trekking. Amma, we are out. మోస్ట్ ప్రాబబ్లీ యానా కేవ్స్కి వెళ్దాం అనుకుంటున్నాం. యానా కేవ్స్ నుంచి మళ్ళీ బ్యాక్ వచ్చేసి ఆఫ్టర్నూన్ రెస్ట్ తీసుకొని మళ్ళీ ఈవినింగ్ మెయిన్ రోడ్కి వెళ్ళి మహాబలేశ్వర్ టెంపుల్ చూసుకొని అక్కడ కొంచెం షాపింగ్ చేసి నైట్ మళ్ళీ 7 ఆ టైంకి బ్యాక్ వచ్చేద్దాం అనుకున్నాం. ఇట్స్ ఆల్ అబౌట్ దిస్ వీడియో. నెక్స్ట్ అప్డేట్ ఇంకా ఇస్తాం. అదే నువ్వు ఒక మినీ బ్లాగ్. సో వీఆర్ సెట్ టు గో టు యానా కేవ్స్. మేము ఆల్రెడీ చెప్పాను కదా లాస్ట్ వీడియోలో, మేము స్కూటీ రెంట్కి తీసుకున్నాము 2 days కని. సో స్కూటీ మీదే వెళ్తున్నాం అనమాట. మేము మా రూమ్ నుంచి స్టార్ట్ అయ్యేసరికి అరౌండ్ 9 ఆ టైం అయింది. అక్కడ రీచ్ అయ్యేసరికి 9:45 అలా అయిందండి. కేస్ మీరు ఎవరైనా యానా కేవ్స్కి వెళ్తే మాత్రం మీరు ఎర్లీ మార్నింగే అక్కడ రీచ్ అయిపోయేలాగా చూసుకోండి. 6:37 వరకల్లా రీచ్ అయ్యేలా చూసుకోండి. అప్పుడు మాకు ట్రెక్కింగ్ చాలా ఈజీగా ఉంటుంది. మాకైతే చిన్న బాబుతో ఉన్నాం కాబట్టి మాకైతే అవ్వలేదు. సో ఇక్కడ నేను ఇంకొక విషయం అడ్రస్ చేయాలనుకుంటున్నాను. ఏంటంటే గోకర్ణ వస్తే మాత్రం క్యాప్స్ అయితే మ్యాండేట్గా పెట్టుకోండి. చాలా హ్యూమిడిటీ ఉంది. నిజంగా అదొక సేవియర్ లాగా పనికొస్తుంది అనమాట మనకి. సో స్టార్టెడ్ టు యానా కేవ్స్. క్రీమ్ అప్లై చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇన్ కేస్ కుదిరితే మీ బ్యాగ్లోనే పెట్టుకోండి. మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత ట్వైస్ అప్లై చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. కేస్ గోకర్ణ వస్తే మాత్రం స్కూటీస్ ఆర్ బైక్సే రెంట్కి తీసుకోండి. కార్స్ అయితే అస్సలు రెంట్కి తీసుకోకండి. ఎందుకంటే ఒక వెహికల్ వెళ్తే ఇంకొక వెహికల్ రావడానికి అవ్వదు. సో గో ఫర్ స్కూటీ ఆర్ బైక్స్ అంతే. వాటర్ బాటిల్స్ అయితే అస్సలు మర్చిపోవద్దు. బికాస్ మనం ట్రెక్ చేసేటప్పుడు అక్కడ షాప్స్ అవన్నీ ఏమి ఉండవు. సో క్యారీ ఏ వాటర్ బాటిల్ మస్ట్. ఇంకా బాడీని మాత్రం హైడ్రేట్ చేసుకుంటూ ఉండండి. బెటర్ ఎలక్ట్రాల్ పౌడర్ వాటర్ బాటిల్లో వేసేసుకొని కొంచెం కొంచెం సిప్ చేస్తూ ఉండండి. ఫర్ గెయినింగ్ మోర్ ఎనర్జీ టు ట్రెక్ అండి. మర్చిపోవద్దు అసలు. యానా కేవ్స్కి రావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన 2 points ఏంటంటే, ఒకటి నెట్వర్క్ ఉండదు అండ్ ఇంకొకటి పెట్రోల్ బంక్స్ ఏమి ఉండవు. సో మీరు స్కూటీ రెంట్కి తీసుకుంటే మాత్రం పక్కా ఒక హాఫ్ ట్యాంక్ అయినా చేసుకొని రండి ఇక్కడికి. అండ్ సిగ్నల్స్ కూడా అసలు ఉండవు. పేమెంట్స్ చేయాలంటే కూడా క్యాషే ఇవ్వాలి. ఇక్కడ నో ఫోన్పేస్, నో గూగుల్ పేస్ పెట్టాలన్నమాట. సో అది మెయిన్ మైండ్లో పెట్టుకొని మీరు ఇక్కడికి రండి. ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయాను. ఇందాక క్యాప్స్ ఆర్ మ్యాండేటరీ అని చెప్పాను కదా, అంబ్రెలాస్ కూడా మ్యాండేట్గా తీసుకొని వెళ్ళండి ఇన్ కేస్ మీ దగ్గర ఉంటే. ఎందుకంటే ఎప్పుడు వర్షం పడుతుందో తెలియదు. మాకైతే అక్కడ వర్షం పడింది. సో దానివల్ల బైక్ పార్కింగ్ ఎంత బైక్ పార్కింగ్ తీసుకోలేదు. యాక్చువల్లీ అయితే బైక్ పార్కింగ్ 10 rupees కానీ మనం తీసుకోలేదు. బట్ వాళ్ళ దగ్గర చేంజ్ లేక వెళ్ళిపోమన్నాను. ఓకే అంటే ఇక్కడ ఓన్లీ క్యాష్ వెళ్తుంది. ఓకే. పెట్రోల్ బంక్స్ కూడా ఏం దొరకవు ఇక్కడ దగ్గరలో. లూజ్ దొరుకుద్ది బట్ చాలా దూరం రావాలి. పెట్రోల్ ఫుల్ చేసుకొని రావాలి. క్యాష్ ఉంటే సేఫ్. ఓకే. అండ్ నెట్వర్క్ కూడా 0. వెళ్ళి అక్కడ స్నేక్స్ ఏ హాయ్ వెళ్ళని ఏం కాదు. వెళ్ళు ఊరికి నేను నాన్న కమ్ అమ్మ. అలాగా ట్రెక్కింగ్ ఇంకా స్టార్ట్ చేసామన్నమాట. ఆల్మోస్ట్ మాకు వచ్చేసి ఒక 2 hours పట్టిందేమో ట్రెక్ చేయడానికి. షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఎవరికైతే హెల్త్ ఇష్యూస్ ఉన్నాయో లైక్ ఆస్మా ఇలాంటి వాళ్ళు మాత్రం అస్సలు రాకండి. ఇంకా ప్రెగ్నెంట్ లేడీస్, ఏజ్డ్ పీపుల్, ఇంకా మన కిడ్స్తో ఉన్న వాళ్ళు కూడా మ్యాక్సిమం రాకపోవడం అవాయిడ్ చేయండి. ఎందుకంటే పిల్లలతో ఇబ్బంది అవుతుంది. 1.5 kilometers ట్రెక్కింగ్. స్టార్టింగ్లోనే మ్యాండేటరీగా కొన్ని ఐటమ్స్ తీసుకొని వెళ్ళాల్సి ఉన్నాయి. అవి ఏంటంటే ట్రెక్కింగ్ షూస్, కంఫర్టబుల్గా ఉండాలి అంటే ట్రెక్కింగ్ షూస్, వాటర్ బాటిల్, ఇంకా స్నాక్స్, సన్ స్క్రీన్, సన్ గ్లాసెస్,
హ్యాట్ ఇంకా అంబ్రెల్లా ఇవన్నీ మనం క్యారీ చేసామనుకోండి మన ట్రెక్కింగ్ కూడా మనకి ఈజీగా ఉంటుంది అండ్ మనకి కంఫర్టబుల్గా కూడా ఉంటుంది. స్లోప్ అంతా నడుచుకొని వచ్చేటప్పటికి తీరిపోయింది. సో మళ్ళీ డౌనే కాబట్టి వీ కెన్ మేనేజ్. యానా కేవ్స్ అయితే మస్ట్ విజిట్ అని నేనైతే పక్కా చెప్తాను. ఎందుకంటే లైఫ్లో ఇలాంటి ఎక్స్పీరియన్స్ కూడా అప్పుడప్పుడు చేస్తూ ఉండాలి మనం. సో ఇట్స్ టోటలీ వర్త్ ఇట్. ఈ ట్రెక్కింగ్ ఏం మరీ అంత డేంజరస్ నేను చెప్పను, ఎందుకంటే బాబు ఉన్నాడు కాబట్టి మా టెన్షన్ అంతా వాడి గురించి, ఎక్కడ మళ్ళీ డిహైడ్రేట్ అయిపోతాడా ఏంటి అన్న ఒక టెన్షన్ వల్ల మేము కొంచెం అట్లా చెప్పాను. కానీ మనమైతే వీ కెన్ మేనేజ్. వాటర్ ఎంత క్లియర్గా ఉన్నాయో చూడండి నిజం. ఒక పక్క ఇలాంటి వాటర్ ఫాల్స్, ఇంకొక పక్క బర్డ్ సౌండ్స్, ఇంకా ఒక పక్క బటర్ఫ్లైస్, మొత్తం గ్రీనరీ చాలా చాలా బాగుందండి నిజంగా. అమ్మా వీఆర్ అవుట్. మనం తడిచి వెళ్తాం అక్కడి నుంచి. డిసైడ్ అయిపో. వింటర్స్లో మాత్రం ఈ ప్లేస్ చాలా చాలా బాగుంటుంది. సమ్మర్స్లో అమ్మో అసలు రాలేము, అసలు ట్రెక్ చేయలేము. ఇంకా రైనీ సీజన్ వస్తే ఇంకా అంతే, మొత్తం అంతా వాటర్ మొత్తం వాటర్తో నిండిపోతుంది ఇదంతా. కానీ వాటర్ ఫాల్స్ అవన్నీ చూడడానికి ఆ టైంలో బాగుంటుంది రైనీ సీజన్లో. ఇంకొకటి వీడిని ఎప్పటికప్పుడు హైడ్రేట్ చేస్తూ ఉన్నాను కాబట్టి వీడి ట్రెక్కింగ్ కొంచెం ఈజీగా చేయగలిగాడు. మీరు కూడా ఒకవేళ ఇన్ కేస్ పిల్లలతో వస్తే మాత్రం వాళ్ళకు కూడా కొంచెం వాటర్ కొంచెం సిప్ చేస్తూ ఉండండి, హైడ్రేట్ అవుతారు బాడీ. కొంచెం నడవడానికి ఓపిక ఉంటుంది. స్టార్ట్ అయింది ఇక్కడ నుంచి స్టెప్స్ ఒక 300 స్టెప్స్ వెళ్ళడానికి రావడానికి. మళ్ళీ చెప్తున్నా, పిల్లలతో మాత్రం అస్సలు రాకండి, మనమే తట్టుకోలేకపోతున్నాం, ఇంకా పిల్లలతో వస్తే ఇంకా అంతే. ఈ యానా కేవ్స్కి ఒక స్టోరీ కూడా ఉందండి మన హిందూ పురాణాల్లో. ఏంటంటే ముఖ్యంగా ఒక రాక్షసుడు ఉండేవాడు అన్నమాట. ఆ రాక్షసుడి పేరు వచ్చేసి భస్మాసుర. ఆ భస్మాసుర కథలో నుంచి ఈ యానా కేవ్స్ అనేది లింక్ అయి ఉందన్నమాట. అప్పట్లో మన పాతకాలంలో ఏంటంటే ఒక బ్లాక్గా ఒక రాయి, అదే సున్నప్రాయి అంటారు కదా, ఆ సున్నప్రాయి, సున్నప్రాయి అంటే నథింగ్ బట్ లైమ్ స్టోన్. అది వచ్చేసి చాలా అంటే చాలా ఫేమస్ అనమాట. ఇక్కడ ఏంటంటే కొండలు ఉన్నాయి కదా, కొండల దగ్గర చల్లగా ఉంటుందని అందరూ కొంచెంసేపు అక్కడ రెస్ట్ తీసుకొని ఫొటోస్ దిగుతున్నారంట. ఇదే యానా కేవ్స్ అండి. మనం ఇప్పుడు అక్కడికే వెళ్తున్నాము. ఇంకా మళ్ళీ అక్కడ కొంచెం రెస్ట్ తీసుకొని మళ్ళీ ట్రెక్కింగ్ స్టార్ట్ చేసామన్నమాట. సర్వం సిద్ధం చేసుకొని మళ్ళీ ట్రెక్కింగ్కి సిద్ధంగా ఉన్నాము. బుడ్డోడైతే నిజంగా ట్రెక్కింగ్కి నేను పెద్ద ఫ్యాన్ అయిపోయాను అనమాట. నిజంగా వాడు చేస్తాడా చెయ్యడా అన్న ఒక ధీమాలో నుంచి వాడు చేశాడంటే గ్రేట్. ఆల్మోస్ట్ వచ్చేసాము యానా కేవ్స్కి. ఇక్కడ కేవ్స్ కనిపిస్తున్నాయి కదా, సో అదే అన్నమాట. వ్యూ అయితే చాలా చాలా అదిరిపోయింది, కానీ ట్రెక్కింగ్ చేయడానికి స్టెప్ చేయడానికి మాత్రం తీరిపోయింది. ఇంకొకటి ఏంటంటే వైట్ కలర్ డ్రెస్సులు మాత్రం వేసుకొని వెళ్ళకండి. లైట్ కలర్స్ మెయిన్లీ లైట్ కలర్స్ డ్రెస్సులు అయితే అస్సలు వేసుకొని వెళ్ళకండి. ఎందుకంటే అక్కడ మట్టి మొత్తం లైమ్ స్టోన్ కదా, మొత్తం ఫుల్ బురద అయిపోయినాయి మా డ్రెస్సెస్ అయితే. సో బెటర్ మీరు డార్క్ కలర్స్ వేసుకొని వెళ్తే బెస్ట్. మొత్తం స్టెప్స్ అన్నీ ఎక్కేసి పైకి వచ్చేసామన్నమాట. ఇక్కడ కేవ్స్ దగ్గర మీకు మొత్తం చూస్తే హనీ కోమ్స్ కనిపిస్తున్నాయి. అసలు చాలా అంటే చాలా హనీ కోమ్స్ ఉన్నాయి. వాళ్ళు అక్కడ చెప్పారు చాలా కేర్ఫుల్గా ఉండండి, హనీ కోమ్స్ ఉన్నాయి అని. ఇదే టెంపుల్ ఎంట్రన్స్ అనమాట. మనం ఇక్కడ నుంచి వెళ్ళాలి. కాకపోతే ఏంటంటే మేము వెళ్ళినప్పుడు మాత్రం అక్కడ ఎంట్రన్స్ క్లోజ్ చేశారు, బ్యాక్ నుంచి వెళ్ళమన్నారు. ఎందుకంటే ఫుల్ ఎండ్ ఉంది కదా, అక్కడ కొంచెం చల్లగా ఒక కూల్ డ్రింక్స్ లాగా పెట్టారు. అవి తాగేసి ఇంకా వాటర్ తాగేసి మనం బ్యాక్ డోర్ నుంచి వెళ్ళొచ్చు అనమాట టెంపుల్కి. ఎందుకు మరి మేము వచ్చే టైంకి అయితే అక్కడ క్లోజ్ చేసేసారు. వాళ్ళు అంటారు కదండి, కష్టానికి ప్రతిఫలం అని.
నిజంగా అంత కష్టపడి ట్రెక్ చేసిన తర్వాత అన్ని స్టెప్స్ ఎక్కి పైకి వచ్చిన తర్వాత నిజంగా చాలా అంటే చాలా రిలాక్సింగ్గా అనిపించింది. అండ్ అంత హీట్ కూడా అనిపించలేదు పైకి వచ్చిన తర్వాత. ట్రెక్ చేసుకొని స్టెప్స్ ఎక్కి పైకి వచ్చిన తర్వాత అక్కడ ఫ్రీగా కూల్ డ్రింక్స్ అనేది ఇస్తున్నారు. సో మేము కూడా ట్రై చేద్దాము ఏంటో అని వెళ్ళాము. సో ఇక్కడ స్టెప్స్ కనిపిస్తుంది కదా, అక్కడే మనం కేవ్స్లోకి ఎంట్రీ అవ్వాలన్నమాట. అది టెంపుల్లో నుంచి ఎంట్రీ ఉంది. ఇందాక చెప్పాను కదా మీకు అక్కడ పైకి వచ్చిన వాళ్ళందరికీ కూల్ డ్రింక్స్ ఇస్తున్నారు అని. సో మనం ఇప్పుడు అక్కడికే వెళ్తున్నాము. ఏంటా అనేది వెళ్దామని వెళ్ళాము. తీరా చూస్తే అక్కడ ఆమె ఏదో పౌడరు ఏదో వేస్తాము అది కన్నడలో చెప్తుంది. మాకు అర్థం కాలేదు ఏంటమ్మా అసలు ఏంటి అని అంటే అప్పుడు తీసుకొని వచ్చి చూపించింది. ఇది ఏంటంటే అటుకులు పౌడరు ఇంకా బెల్లము ఈ రెండు మిక్స్ చేసి జ్యూస్ లాగా ఇస్తున్నారనమాట. చాలా ఎనర్జీ గెయిన్ అవుతుంది కదా, సో దానివల్ల అక్కడికి వచ్చిన వాళ్ళందరికీ ఇవే ఇస్తున్నారంట. ఇందాక చెప్పాను కదా మీకు యానా కేవ్స్ లోపల ఎంట్రీ అవ్వాలంటే టెంపుల్లో నుంచి ఎంట్రీ అవ్వాలని. మేము వెళ్ళేసరికి లోపల మొత్తం అంతా గ్రౌండ్ మొత్తం క్లీన్ చేస్తున్నారు. ఏంటి అని అడిగితే నెక్స్ట్ 2 డేస్లో శివరాత్రి ఉంది కదా, సో దానివల్ల ఇక్కడ మొత్తం జాతర జరుగుతుందంట. సో దాని గురించి క్లీన్ చేస్తున్నారంట మొత్తం నీట్గా. ఇక్కడ నేను షూట్ చేస్తున్నాను కదా, కెమెరా ఈజ్ నాట్ అలౌడ్ అని మా హస్బెండ్ చెప్తున్నారు అక్కడ నుంచి. సో దాని గురించి నేను కెమెరా తీసి లోపల పెట్టేశాను. దర్శనం అయిన తర్వాత ఇదే కేవ్స్కి ఎంట్రీ అనమాట. ఇక్కడ నుంచి వెళ్తే మనకు కేవ్స్ వస్తాయి. ఆ కేవ్స్కి కూడా టికెట్ తీసుకున్నారండి, అది కూడా నేను ఇన్ఫర్మేషన్ ఇస్తాను ముందు చూడండి. ఆ కేవ్స్ లోపలికి ఎంటర్ అవ్వాలంటే పర్ హెడ్ వచ్చేసి 20 రూపీస్ తీసుకున్నారు. చిల్డ్రన్స్కి అయితే బిలో 5 years వరకు తీసుకోలేదు టికెట్. 5 years తర్వాత నుంచి టికెట్ తీసుకున్నారు. అండ్ ఇక్కడ ఒక హెడ్సప్ ఏంటంటే యానా కేవ్స్ వచ్చేటప్పుడు మాత్రం మీరు వైట్ లేకపోతే క్రీమ్ అలాంటి డ్రెస్సులు మాత్రం వేసుకొని రాకండి, మొత్తం మట్టి మట్టి అయిపోతుంది. గుహలు ఎంటర్ అవ్వగానే ఇలాగ మ్యాచ్ చేస్తున్నారు, ఎందుకంటే అక్కడ హీట్ ఎక్కువ ఉంటుంది కదా, ఆ హీట్ని ప్రొటెక్షన్ చేయడానికి ఈ మ్యాచ్ చేస్తున్నారు అనమాట. ఎంత బాగుంది చూడండి కేవ్స్ అయితే నిజంగా చాలా. అండ్ ఇంకొకటి ఏంటంటే మొత్తం అంతా బ్యాట్స్ది షిట్టి స్మెల్ వస్తుంది మొత్తం కేవ్స్ అంతా. ఈ అరకులో కూడా బుర్ర గుహలు ఉంటాయి కదా, సేమ్ అక్కడ ఎలాగైతే స్మెల్ వస్తుందో సేమ్ ఇక్కడ కూడా అలాగే స్మెల్ వస్తుంది. ఇక్కడ వచ్చేసి కొన్ని పిక్చర్స్ తీసుకొని కొన్ని వీడియోస్ తీసుకొని కొంచెం ఎక్స్ప్లోర్ చేసి ఏంటి ఎలా ఉంది అమ్మ ఇక్కడ చూసారా ఎంత షార్ప్గా ఉందో, ఇది కనుక జారి పడ్డామంటే అంతే ఇంకా. అందుకే చాలా కేర్ఫుల్గా వాక్ చేయండి ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా. మనకేస్ అంతా ఎక్స్ప్లోరింగ్ అయిన తర్వాత వీఆర్ హెడ్డింగ్ బ్యాక్ టు అవర్ రూమ్. బయటకు వచ్చిన తర్వాత మొత్తం క్లౌడీ అండి, ఫుల్ గాలి, ఇంకా వర్షం పడుతుందేమో అనుకున్నాము. అలా అనుకున్నట్టే ఫుల్ వర్షం పడింది నాన్ స్టాప్గా. బీ బ్యాక్ విత్ ఎ న్యూ వీడియో until the next time. If you like my video, you know what to do. Please like, share and subscribe to my channel. Until next time, have a nice day guys. Bye bye.